హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, పిల్లలు బాలామృతం పిండి ఇస్తారు. ఆ పిండి చాలామంది పాడేస్తారు. అలా పాడేయకుండా ఒక కప్పు బాలామృతం పిండి తీసుకుని దాంట్లో కప్పున్నర పంచదార తీసుకుని దాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఎలా అంటే బియ్యం పిండి ఎలా అయితే మెత్తగా చేసుకుంటాం దాంట్లో పంచదార పులుకులు ఉంటాయి. ఆ పంచదార పులుకులన్నీ కూడా మెత్తగా గ్రైండర్ అయిపోవాలి. ఆ గ్రైండర్ అయిపోయి చూడండి, నేను చూపిస్తున్నాను చూసారా, అట్లా పిండి పొడి పొడిగా కాకుండా మెత్తగా అయ్యే వరకు మిక్సీలో వేసుకుని చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత మీ ఇంట్లో నెయ్యి ఉండిద్ది కదా, చాలామంది ఇళ్ళల్లో ఆ నెయ్యి అని తీసుకోవాలి. కొంచెం నెయ్యి తీసుకుని ఆ నెయ్యి మొత్తం ఉత్తే అక్కర్లేదు, కొంచెం నెయ్యి నెయ్యి లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ అని తీసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యిని మొత్తం వేసి మొత్తం ఉండేళ్ళే కలపాలండి. ఫస్ట్ ఉండేళ్ళే కలిపి దాన్ని మెత్తగా చేసుకోవాలి. చాలామంది పాడేస్తారు, ఈ పిండిని ఏం చేసుకుంటామని. చాలామంది బయట పాడని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడం ఇలా చేయనండి. పిల్లలు బాగా హెల్త్ కూడా చాలా మంచిది. బిస్కెట్స్ చూడండి, చాలా బాగా వస్తాయి. నేను చేసి చూపిస్తాను ఇవాళ. ఆ పిండిని మొత్తం ఉండెల్లే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో మొత్తం కలవాలండి. మనం ఒక్కడక్కడ పొడి కూడా కింద పైన కలుపుతారు, కింద దాకా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. ఆ వాటర్ని చూసారా, ఆ వాటర్ని యాడ్ చేసి కొంచెమే కలపాలి, ఉత్తే కలపకూడదు. కలిపి మొత్తం కలుసుకోవాలి కింద నుంచి పైకి. ఉత్తే కలపకండి, కొంచెం చూసుకుని కొంచెం కొంచెం వేసుకోండి. ఒకేసారి వేసారనుకో ఏమైతే లూజ్ అయిపోయింది. లూజ్ వేయడం వల్ల బిస్కెట్లు అనుకున్నట్టు రావు. నేను చూడండి ఎలా చేశాను. ఉండ చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. అట్లా ఓ లూజ్ చేయకూడదు, బాగా బిట్టుగా చేయకుండా చక్కగా వచ్చేటట్టు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి. మా బాబు చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని రౌండ్గా చేసుకుని నీట్గా రౌండ్ చేసి దాంట్లో మీ దగ్గర గ్లాస్ ఉంటాయి కదా, కొంచెం దాన్ని పెట్టి నొక్కి దాంట్లో ఉన్న బిస్కెట్స్ని తీయాలి. చూసా నాకు అంత బాగా వచ్చింది. చూడండి, బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీ దగ్గర గ్లాసే ఉండొచ్చు, గ్లాస్తో చేయండి, పర్ఫెక్ట్గా వచ్చింది. గ్లాస్తో కాకుండా ఇంట్లో ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది తీసుకొని చక్కగా చేయండి. చూసారా నేను చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బిస్కెట్ని మీకు రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. బిస్కెట్ చందమామ అంటారు, పైన అవి చూడండి, నేను చందమామలని మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయండి. వాటిపైన బాదం పప్పులు ఉంటాయి కదా, ఆ బాదం పప్పులు చిన్న చిన్న పీసులుగా చేసుకొని వాటి మీద పెట్టుకోండి. చిన్నపిల్లలు తింటుంటే భలే ఉంటాయి. కొంచెం తర్వాత కళాయిని గ్యాస్ మీద పెట్టుకుని నేను కళాయిలో చూడండి లోపల ఆ స్టాండ్ లేకపోతే గిన్నెట్టుకుని గిన్నె పైన సరే బిస్కెట్ వేసుకుని అవి పెట్టుకోవచ్చండి, ఏమీ కాదు. పైన చూసారా, దాంట్లో కరెక్ట్గా మధ్యలో ఉండి చూసుకోండి. చూసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి గట్టిగా ఉన్న మూత పెట్టండి. గట్టిగా ఉన్న మూత పెడతాం వల్ల ఆవిరి బయటకు రాకుండా ఉండిద్ది అనమాట. ఆవిరి బయటకు వచ్చిందంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా రావు. ఇంకోటి గ్యాస్ మాత్రం చిన్నలో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని చేయండి. హైలో పెట్టుకోవడం వల్ల బిస్కెట్ మాడిపోతాయి. ఇగోనండి నాకు వచ్చిన బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా చూడండి కింద బాగా కాలనీయం అన్ని ఇరిస్తే లోపల పొడి పొడిలాడతాయి. పొడిలాడితే చక్కగా వస్తాయండి బిస్కెట్స్. చేయండి, చేసి అందరి పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ.